హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు రాజా. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనం ఈ రోలింగ్ స్ట్రాడిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. మనం ఈ ట్రేడింగ్ వ్యూలో ఏదైతే ఇండికేటర్స్ ఉంటాయో ఆ ఫ్రీ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం లాస్ట్ వీక్ మనం రోలింగ్ స్ట్రాడిల్ అండ్ స్ట్రాంగిల్ అని ఒక ఫ్రీ ఇండికేటర్ని రిలీజ్ చేసామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది యూజర్స్ ఎవరైతే ఇంతకుముందు పే చేసి దీన్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఇప్పుడు ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంది. దీని గురించి మనం మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. ఎట్లా వాడాలి, ఈ రోలింగ్ స్ట్రాడిల్ ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ట్రేడింగ్ వ్యూలో ఎట్లా అప్లై చేయాలి అనేది మొత్తం. అయితే ఈ వీక్ ఇంకొక ఇండికేటర్ మేము ముందుకు తీసుకొచ్చామండి. ఆ ఇండికేటర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అయితే డిస్కస్ చేసుకునే ముందు ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు మన bluechipalgos.com సైట్లో చాలా ఆల్గో టూల్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయండి. అవి మేము ముందుకు తీసుకొచ్చి ఎవ్రీ వీక్ మీకు మేము ఇవన్నీ డిస్కస్ చేసి మీకు ఇంపార్టెంట్ రీసోర్సెస్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మీకు ఫ్రీ రీసోర్సెస్ కావాలంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు ఈ bluechipalgos.comలో ఇండికేటర్స్ అని సపరేట్గా సెక్షనే ఉందండి మనకి. ఆ ఇండికేటర్స్ క్లిక్ చేస్తే మీకు ఈ ఇండికేటర్స్ సైట్కి వెళ్తారు. అందులో ఫ్రీ ఇండికేటర్స్ అన్నీ లిస్ట్ చేసాము. ఎందుకంటే ఈ ఫ్రీ ఇండికేటర్స్ ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కడుందో మీరు మర్చిపోతారు, ఏ పేరుతో టైప్ చేయాలో మీకు గుర్తుండదు. సో అందుకని మేము ఏం చేసామంటే క్లియర్గా ఫ్రీ ఇండికేటర్స్ అన్నిటిని కూడా ఈ సైట్లో లిస్ట్ చేసాము. సో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఈవెన్ ఆఫ్టర్ 1 year వచ్చినా కూడా అన్ని ఫ్రీ ఇండికేటర్స్ ఒక చోట అవైలబుల్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఈజీగా వాళ్ళు దాన్ని ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ మీద అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వద్దామండి. కొత్త ఇండికేటర్ మనం రిలీజ్ చేసాము. లాస్ట్ వీక్ మనం రోలింగ్ స్ట్రాడిల్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది క్లయింట్స్ అడిగారు. ఏమడిగారంటే ఒక ఫిక్స్డ్ స్ట్రాడిల్, కస్టమ్ స్ట్రాడిల్ అండ్ స్ట్రాంగిల్ ఇండికేటర్ కూడా కావాలి సార్ అన్నారు. ఎందుకంటే మనకి రోలింగ్ స్ట్రాడిల్లో ఏమవుతుందండి, రోలింగ్ స్ట్రాడిల్లో మీరు ఓన్లీ ఇక్కడ ఒక ఏటీఎం ప్రైస్ ఇస్తారు, మీకు స్ట్రాడిల్ వస్తుంది. లేదంటే స్ట్రాంగిల్కి కూడా అంతేనండి. ఈవెన్ మీరు స్ట్రాంగిల్ కావాలన్నా కూడా ఒక రిఫరెన్స్ ఏటీఎం ఇస్తారు, మీకు ఆ స్ట్రాంగిల్ అనేది వస్తుంది మీకు. ఓకే, కానీ యూజర్స్ ఏమడిగారంటే సార్ అట్లా కాదు సార్, నాకు ఫిక్స్డ్ స్ట్రాడిల్ అండ్ ఫిక్స్డ్ స్ట్రాంగిల్ అంటే నేను కస్టమ్ స్ట్రైక్స్ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, నాకు ఆ స్ట్రాడిల్ ఆ స్ట్రాంగిల్ కావాలండి అని అడిగారు. సో అందుకే మనం ఫిక్స్డ్ ఆర్ కస్టమ్ స్ట్రాడిల్ అండ్ స్ట్రాంగిల్ ఇండికేటర్ని తీసుకొచ్చామండి. మీరు ఇండికేటర్స్కి వెళ్ళి సింపుల్గా ఫిక్స్డ్ స్ట్రాడిల్ విత్ డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్సెస్, ఫిక్స్డ్ స్ట్రాడిల్ అని కొట్టిన చాలండి. ఫిక్స్డ్ స్ట్రాడిల్ అని కొడితే మంది bluechipalgos అని వస్తుంది బ్రాకెట్లో. మీరు ఆ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోండి. రీసెంట్గా మనం ట్రేడింగ్ వ్యూ లైబ్రరీలో పెట్టాం దీన్ని. మీరు ఫిక్స్డ్ స్ట్రాడిల్ అని పెట్టంగానే మీకు ఇక్కడ సింపుల్గా ఇంతకుముందు మీకు ఏవైతే పారామీటర్స్ అందులో ఉన్నాయో అవే పారామీటర్స్ మీకు ఇందులో కూడా వస్తుందండి. కాకపోతే ఇది స్ట్రైక్స్ నాకు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు రోలింగ్ బేసిస్ మీద. ఓకే, అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. నేను ఒక పర్టికులర్ స్ట్రైక్ని ట్రాక్ చేస్తున్నాను, నాకు ఆ స్ట్రైక్ ఉంటే చాలు అంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. లేదు నాకు ఎప్పటికప్పుడు రోలింగ్ కావాలి అంటే రోలింగ్ ఏటీఎం, మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే ఏటీఎమ్స్ కూడా మూవ్ అయిపోతాయి కాబట్టి అట్లా రోలింగ్ కావాలి అనుకుంటే రోలింగ్ స్ట్రాడిల్ తీసుకోవచ్చండి. ఓకే, ఈ ఫిక్స్డ్ స్ట్రాడిల్ ఎట్లా యూజ్ చేయాలో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మీరు సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ యూజువల్. ఇవాళ నేను ఫిన్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఈవెన్ మీరు స్టాక్ కావాలంటే ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈవెన్ స్టాక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిక్స్డ్ స్ట్రాడిల్ కావాలంటే మీకు ఫిక్స్డ్ స్ట్రాడిల్లో మీకు ఏదైతే ఆ పర్టికులర్ టైంలో ఏటీఎం ఉందో ఆ ఏటీఎంని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23,685 ఉందండి. మీరు చూడొచ్చు ఇక్కడ చార్ట్ మీద 23,685 అంటే నియరెస్ట్ ఏటీఎం 23,700. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్ట్రాడిల్ ఎంటర్ చేసిన, స్ట్రాంగిల్ సెలెక్ట్ చేసుకున్న, ఓకే ఇక్కడ మీకు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ అని అడుగుతుంది. ఈ 3 ఫీల్డ్స్ మాత్రం మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకే, సో 23,700 మీకు ఈ స్ట్రాంగిల్ సిఈ, స్ట్రాంగిల్ పిఈ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలండి. 23,700 అండ్ 23,700. లేదు నేను స్ట్రాంగిల్ తీసుకుంటున్నాను, నాకు 23,500 అండ్ 24,000 కావాలంటే అదేనా ఎంటర్ చేయొచ్చు. కానీ ఏదో ఒకటి ఎంటర్ అయితే చేయాలండి. మీరు ఇక్కడ అట్లా 46,000, 50,000 అట్లా వేక్ వాల్యూస్ని అయితే పెట్టద్దు. నియరెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయండి. చేసి మీరు ఇక్కడ కరెక్ట్గా ఎక్స్పైరీ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనండి, మీరు చేసేది ఏముండదు. ఓకే కొట్టండి, అది మీకు 23,700ది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ అండి ఇది. ఎవరైతే ఫిక్స్డ్గా ఆల్రెడీ నాకు ఎంట్రీ దొరికేసింది, నేను నా ఉన్న పొజిషన్స్ని ట్రాక్ చేసుకోవాలి, లేకపోతే పర్టికులర్ స్ట్రైక్ని కానీ పర్టికులర్ స్ట్రాడిల్ని కానీ, నేను స్ట్రాంగిల్ కూడా చూపిస్తానండి. వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇందులోకి వెళ్ళండి,
స్ట్రాంగిల్ అని పెట్టండి. ఇది ఇలాగే ఉంచేయచ్చండి ఏటీఎం ఏదైతే ఉన్నది. అయితే స్ట్రాంగిల్ సిఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటీఎమ్స్లో ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, 200 ఓటీఎమ్స్లో ఇప్పుడు 23,700 ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ ఏమవుతుంది, 23,900 ఓటీఎం అవుతుంది. ఇది 23,500. వెరీ సింపుల్. మీరు ఆప్షన్ చైన్కి వెళ్తే 23,900 ప్లస్ 200 ఏమో సిఈ సైడ్ ఓటీఎం అవుతుంది, -200 ఏమో పిఈ సైడ్ ఓటీఎం అవుతుంది. సో మీరు ఇట్లా పెట్టి కనుక ఓకే కొట్టేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ 23,900 కాల్ ఆప్షన్ని ట్రాక్ చేస్తున్నాము, 23,500 స్ట్రైక్ కాల్ ఆప్షన్ని కూడా మనం ట్రాక్ చేస్తున్నాం, సారీ పుట్ ఆప్షన్ని. సో 1.15 అండ్ 0.95 అంటే 2.05 2.1. సో మీరు చూడొచ్చు అట్లా మీరు స్ట్రాంగిల్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ కాకుండా బ్యాంక్ నిఫ్టీ తీసుకుందామండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అంటే మనం మళ్ళీ డేట్ కూడా చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎంత ఉందండి, 51,289 ఫర్ ఎగ్జాంపుల్ 51,300. మీరు అప్రాక్సిమేట్గా చేసినా ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం ఒక 500 పాయింట్స్ స్ట్రాంగిల్లో ఓటీఎం స్ట్రాంగిల్లో ట్రేడ్ చేస్తున్నాం. సో 51,800 అవుతుందండి కాల్ సైడ్, ఇది 50,800 అవుతుంది పుట్ సైడ్, -500 కదా. సో ఓకే అని కొట్టేసేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు 52 రూపీస్ దగ్గర ఉందండి. ఓకే, సో మార్నింగ్ నుంచి కూడా మీరు చూసుకుంటే మనకి అరౌండ్ 100 రూపీస్ ఉంది, మళ్ళీ పైకి 147 వెళ్ళింది, ఇప్పుడు 52 రూపీస్ దగ్గర ఉంది. సో అట్లా మీరు ఏ స్టాక్ అయినా, ఏ ఎక్స్పైరీ డేట్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఫిక్స్డ్ స్ట్రాంగిల్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రోలింగ్ స్ట్రాంగిల్కి ఫిక్స్డ్ స్ట్రాంగిల్ ఆర్ రోలింగ్ స్ట్రాంగిల్కి ఫిక్స్డ్ స్ట్రాంగిల్కి రోలింగ్ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే మార్కెట్తో పాటు ఓకే మీ స్ట్రాడిల్స్ని కూడా రోల్ చేసుకుంటూ వెళ్తుంది, లేకపోతే మీ స్ట్రాంగిల్స్ని కూడా రోల్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ అబ్సల్యూట్ స్ట్రైక్స్ తీసుకోదండి. ఓకే, అది ఏం చేస్తుందంటే ఏటీఎం నుంచి 100 డిస్టెన్సా, ఏటీఎం నుంచి 200 డిస్టెన్స్ అని చూసుకుంటుంది. అండ్ ఏటీఎంస్ ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఓటీఎంస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మనం రోలింగ్ అంటాం. ఈ ఫిక్స్డ్ అనేది ఏంటంటే మీరు ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని ట్రాక్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ స్ట్రాడిల్ కానీ పర్టికులర్ స్ట్రాంగిల్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు, మీకు ఈ చార్ట్ అనేది వస్తుంది. ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ అండి, వన్స్ అగైన్ ఇక్కడ మీరు ఈ మూడిట్లని సెలెక్ట్ చేసుకోవాలన్నది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీరు స్ట్రాడిల్ సెలెక్ట్ చేసుకోండి, స్ట్రాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రాంగిల్ అయితే కరెక్ట్ వాల్యూస్ ఇవ్వండి, ఇక్కడ నియరెస్ట్ ఏటీఎం ఇచ్చేసేయండి. స్ట్రాడిల్ అయితే ఇక్కడ ఏది ఇస్తారో అదే కాపీ పేస్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఒక 200-300 పాయింట్స్ 500 పాయింట్స్ అటు ఇటు పెట్టినా పర్వాలేదండి, అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ మూడు కూడా ఫిల్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇందులో కూడా మనకి అన్ని ఇండికేటర్స్ కూడా ఉన్నాయండి. మీరు మూవింగ్ యావరేజ్ యాడ్ చేయొచ్చు, అంటే ఇండికేటర్ మీద మూవింగ్ యావరేజ్. ఓకే, సో చాలామంది ట్రేడ్ చేస్తారండి ఇండికేటర్ మీద మూవింగ్ యావరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 డే మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను, బిలో 10 డే మూవింగ్ యావరేజ్ వస్తే సెల్ చేస్తారు, అబౌట్ 10 డే మూవింగ్ యావరేజ్ వస్తే బై చేస్తారు. చాలామంది చేసేవాళ్ళు ఉంటారండి. అండ్ అట్లాగే సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకోవచ్చు. స్వింగ్ హైలో వెరీ ఇంపార్టెంట్ అండి, స్వింగ్ హైలో అంటే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుస్తుంది. ఏటీఆర్ ఇండికేటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. వీవ్యాప్, చాలామంది వీవ్యాప్లో కూడా ట్రేడ్ చేస్తారండి, వీవ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇండివిజువల్ లెగ్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే మనం ఫిన్ నిఫ్టీ తీసుకుందామండి, ఈజీ ఉంటుంది. సో ఫిన్ నిఫ్టీ 23,700 అండ్ మనం స్టాడిల్ తీసుకుందాము. ఓకే కొడదాము, ఒక 2-3 సెకండ్స్ టైం ఇవ్వండి, లోడ్ అవుతుంది. ఓకే, మనం ఎక్స్పైరీ చేంజ్ చేయలేదు. ఆల్రైట్, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 o'clock తీసుకోండి. 10 o'clock ఎంత ఉందండి, 156.50. ఇక్కడ మీరు పైన వస్తుందండి, ఈ పైన మీరు అబ్జర్వ్ చేయండి వాల్యూస్ని. బ్లూ కలర్ అంటే 156.50 ఉందండి. 16.85 ఏమో కాల్ ఆప్షన్ ఉంది. 139.65 ఏదైతే ఉందో అది పుట్టిందండి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూడొచ్చు, ఇప్పుడు రెండు కూడా మనకి కిందకి పడిపోయినాయి అండి. అండ్ కాల్ ఆప్షన్ వచ్చేసి 14 రూపీస్ ఉంది, పుట్ ఆప్షన్ వచ్చేసి మనకి 31 ఉంది, కంబైన్ వచ్చి 45 ఉంది. సో ఇట్లాగా ఏ స్ట్రైక్ పడుతుంది, ఏ స్ట్రైక్ పైకి వెళ్తుంది అనేది కూడా మనకి ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్లో మనం చూడొచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన కొత్త ఇండికేటర్. నేను ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు ఇంకా చాలా చాలా ఇండికేటర్స్ మీ ముందు తీసుకొస్తున్నామండి. ఎస్పెషల్లీ మీరు ఈక్విటీ ట్రేడర్ కానీ ఆప్షన్స్ ట్రేడర్ కానీ అయితే ఖచ్చితంగా ఇండికేటర్స్ యూజ్ చేయండి, మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ లాస్ట్ టైం నేను ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను, ఈ రోలింగ్ స్ట్రాడిల్ అండ్ ఫిక్స్డ్ స్ట్రాడిల్ యూజ్ చేసి ఎట్లాగ మనం ఆప్షన్స్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేయొచ్చు అని. మీరు ఒకవేళ చూడకపోతే ఛానల్కి వెళ్ళండి, అందులో క్లియర్గా ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయండి.
ఇన్ కేస్ ఎవరికైనా ఈ రోలింగ్ స్టైల్ ఎట్లా యూజ్ చేయాలో తెలియకపోయినా కూడా మీరు అందులోకి వెళ్ళండి, అన్ని క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అండ్ వన్స్ అగైన్ మీకు ఇలాంటి ఇండికేటర్స్ కావాలంటే సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. అండ్ మీకు ఆల్గో టూల్స్ కావాలి అంటే మాత్రం బ్లూ చిప్ ఆల్గోస్కి రండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాం, మాకు వాట్సాప్ చేయండి. మీకు ఈ ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్ అన్నీ కూడా మీరు స్కాల్పర్ అయినా డిస్క్రిప్షనరీ ట్రేడర్ అయినా కూడా మీకు ఈ ఆల్గో టూల్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఇండికేటర్స్ కానీ స్ట్రాటజీస్ కావాలన్నా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా షేర్ చేయండి మీ కోలీగ్స్ కానీ కో ట్రేడర్స్ కానీ ఉంటే. అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.